వరకు మా ఊరు ఎంట్రన్స్లో మీరు చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది మరో లెక్క. ఏంటి వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు, ఏముంది అనుకుంటున్నారా? చూపిస్తానండి. రోడ్డుకి ఇరువైపులా టెంకాయ చెట్లు, మధ్యలో రోడ్డు, ఎడం వైపు పచ్చని పొలాలు, కుడివైపు పచ్చని పొలాలు, అటువైపు చూస్తే మాత్రం ఏంటనుకుంటున్నారు, పెన్నా నది పరువాలు. సరే పద అనేసి మీకోసం వీడియో తీయడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. చూడండి, చుట్టూ వరి పైర్లు, అంటే ఈ తమలపాకు తోట తర్వాత పక్కనే వరి పొలాలు. ఎక్కడ దాకా అనుకుంటున్నారు? అక్కడ కనిపిస్తుంది కదా కొండ, అక్కడ దాకా ఉంటాయి ఈ వరి పొలాలు. చూస్తూ ఉంటే అటు సైడ్ వెళ్ళామనుకోండి, అటు సైడు అట్లా ఊర్లోంచి ఎట్లా వెళ్తే ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అమ్మడి వెళ్తే కొండ దాకా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ చెప్పాను కదా, రోడ్డుకి ఇరువైపులా టెంకాయ చెట్లని. చిన్నప్పుడైతే ఈ టెంకాయ చెట్లకు రాళ్ళు ఇసిరేసి టెంకాయలు కొట్టుకొని ఏట్లేకి తీసుకెళ్ళి వాటిని రాళ్ళ కింద పెట్టి పగలు కొట్టేసుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళం. తినేసి వాటర్ ఉంటే వాటర్ తాగడం, వాటర్ లేకపోతే కొబ్బరి తిని వెళ్ళిపోయేవాళ్ళం. ఎడమవైపు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు కుడివైపుకి మూవ్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, వింత పక్షులు, అలాగే పెన్నా నది ఎలా పారుతుందో సెలయేరులాగా. ఇదేనండి మా ఊరి ఎంట్రన్స్లో ఉన్న అందం.